హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే మేకప్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను కదా. ఈరోజు అయితే రెడీ చేస్తాము. అది ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకుని అయితే ఈరోజు అయితే చూడండి. ఈరోజు ఫైనల్ డే అనమాట. గేట్ వేసాడు అదినా వేసాడా తీసుకుందా ఈరోజు మా ఫైనల్ డే అన్నాను కదా. సో మిడిల్లో ఉన్న అమ్మాయిని అయితే నేను రిసెప్షన్ లుక్గా రెడీ చేశాను. ఎలా ఉందో ఏంటో తీసుకుని అయితే కామెంట్ చేయండి. బట్ నాకైతే మోడల్ అనే వాళ్ళు దొరకలేదు. బట్ పోస్ట్ చేస్తే గ్యారంటీ ఎవరైనా వచ్చేవాళ్ళు. బట్ 3 డేసే ఉందన్నమాట. అందుకోసమే ఇంకా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయలేదు. టైం కూడా సరిపోలేదు. ఒక ఆమె వస్తామంది, మళ్ళీ హ్యాండ్ అయితే ఇచ్చిందనమాట. నా పక్కన లేలా అనే అమ్మాయి ఉంది కదా, వాళ్ళ సిస్టర్ని అయితే తీసుకొని వచ్చింది. ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను. ఫస్ట్ అమ్మాయి ఏమో బ్రైడ్ అనమాట, అంటే పెళ్లి కూతురుగా ఇచ్చేశారు. నేను రిసెప్షన్. నా పక్కన ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె అయితే ఇంకా ఎంగేజ్మెంట్ లుక్ అయితే రెడీ చేశారనమాట. మా ముగ్గురం ఇంకా ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. సో అలా ఇంకా బ్యాచెస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకా లుక్ అయితే రెడీ చేస్తాను. అప్పట్లోగా మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు 18 to 25 years లోపు ఉన్న వాళ్ళు అయితే కొంచెం కాంటాక్ట్ అవ్వండి. అంటే కింద మెసేజ్ చేయండి. తెలిసిందా స్క్రీన్ బట్టి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫౌండేషన్ అండి. అండ్ సీత నీకు నాకు కూడా తెలుసు. ఓకే, ఏమైనా చెప్తా కల్పన మేకప్ కోసం ఏమైనా చెప్తారు ఎవరైనా? నువ్వు ఎక్స్పీరియన్స్ చేసే కదా. ఫస్ట్ మేడం మీకు ఎలా అనిపించింది? మేడం బాగా అనిపించింది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా చేశాను, ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఓకే, ఇదే ఫస్ట్ చేశాను. ఓకే, మొత్తం అంతా కూడా నాలెడ్జ్ తెలిసింది. మళ్ళీ ఒకసారి చేస్తాను. మేడం మేకప్ ఎలా చేశారు అనుకుంటున్నారు? బాగానే చేశాను అనుకుంటున్నాను. ఓకే, మీ మిస్టేక్స్ మీకు తెలిసాయి కదా? తెలిసాయి. అంటే ఒక్కసారి కూడా ప్రాక్టీస్ లేకుండా బాగానే చేశాను అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేసిన. ఓకే, బేస్ మేకప్ ఎలా చేయాలి అనేది బేసిక్ నుంచి మీకు ఐడియా వచ్చింది. వచ్చింది. ఓకే, మిస్టేక్స్ తెలిస్తే సరిపోతాయి మేడం. ఓకేనా? మిస్టేక్ తెలిస్తే ఏంటంటే మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉంటాం. ఓకేనా? సీత నువ్వు ఎలా చేశాను అనుకుంటున్నాను? నేను కూడా బాగా చేశాను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నుంచి అయితే నేను మేకప్ గురించి అంత బేసిక్ నాలెడ్జ్ అయితే లేదు. ఓకే, ఇక్కడికి వచ్చాక బేసిక్గా నేచురల్గా ఎలా చేయాలి ఏంటి తెలుసుకుని అయితే కొంచెం తెలుసుకుంది. ఓకే, లేదా నువ్వు ఎలా చేశాను అనుకుంటున్నావు మేకప్? నేను కూడా బాగా చేశాను మేడం. ఓకే, మేకప్ నాలెడ్జ్ అయితే వచ్చింది మేడం. ఓకే, దీన్ని ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, అలాగే స్కిన్ టైప్స్ ఏంటి, స్కిన్ అండర్టోన్స్ ఏంటి, అవన్నీ కూడా వచ్చే తెలిసాయి. అండ్ ఇంకా ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ చేయండి అండ్ సక్సెస్ అవుతారు. హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇంకొకటి ఈరోజు నీకు చెప్పాల్సింది అనేది అవ్వాలి, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక మంచి క్లాస్ ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే నేను ఇలా పోర్ట్ఫోలియో షూట్ అనేది కండక్ట్ చేశాను. మీకు కండక్ట్ చేస్తానన్న విషయం కూడా నేను క్లాస్ జాయిన్ అయినప్పుడు లేట్ అయింది కదా లేట్. మా మేడం ఫ్రెండ్స్. హలో కూడా వాడండి. ఇది పెట్టండి మేడం, ఇది కూడా బాగా వస్తాయి. ఫోటో తీయాలా? అన్ని ఫోటోలు ఉన్నాయి. అది కాదు, ఈరోజైతే రెడీ చేసాం కదా, ఇంటికి వెళ్ళేసరికి 7:30 క్వార్టర్లెస్ సైట్ అయితే అయిపోయింది. ఆ రోజు మంగళవారం కూడా, సో అందుకోసం ఇక్కడ సంత అయితే అవుతుంది. లేట్ అయితే ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ బేభత్సంగా ఉంటుంది అనమాట. బట్ తప్పదు కొన్నిసార్లు. రోజు వెళ్ళేసరికి ఇంటికి 7-6 అయిపోద్ది అనమాట మేము వెళ్ళేసరికి ఇంటికి. మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే మేము రెడీ చేసుకునే ఉన్నాం. అలాగా కొత్త కదా, సో కొంచెం టైం అయితే పట్టింది మాకు. కానీ ముందర రోజు నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు. అంటే ఎలా రెడీ చేస్తామా ఏంటి అనేసుకొని చాలా భయం వేసింది అనమాట. ఆ నెక్స్ట్ డే అయితే కొంచెం రిలాక్స్ అయ్యాం, సగం వరకు హెయిర్ స్టైల్ వేసినంత వరకు. అలాగే ఇంకా మీకు షార్ట్ వీడియోలో అయితే పెడతాను చిన్నది, ఎలా రెడీ చేసానో ఏంటి అనేసుకొని. అండ్ ఈ వ్లాగ్ అయితే చూడండి లాస్ట్ వరకు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. బట్ ఏదో ఒకలాగైతే మంచి లుక్ అయితే క్రియేట్ చేశాను అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.